నమస్తే అందరికీ. పంచాయతీ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి కాబట్టి నిజాయితీగా ఎవరు గెలిస్తే మనకి ఏదైనా మంచి చేస్తారన్న ఉద్దేశం ఉన్న వారికి ఓటేసి గెలిపించండి. అంతేగాని ఓటుకి నోటు లేకుంటే ఆడ అన్ని ఇచ్చిండి ఇన్ని ఇచ్చిండి అని మాత్రం ఓటు వేయకండి. ఏదైనా మంచి చెప్దామంటే ఊకే ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం. హలో, ఏంది 1500 ఇస్తాడు అట్నా? ఓటుకు 1500? అస్సలు పైసలు తీసుకునే సమస్యనే లేదు, అవసరం లేదు. పైసలు 1500 ఏందిరా 1500? అరే నువ్వు నిజాయితీగా ఓటేయాలంటే 1500 అంటూ అవసరం లేదు, తీసుకోకు. ఎట్లా తీసుకుంటారా మీరు? ఎందుకు తీసుకున్నారు? అవసరం లేదు అంటున్నా కదా. అద్దు, పోయినసారి 2000 ఇచ్చినప్పుడు ఇప్పుడు 1500 ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు 2000 కన్నా ఎక్కియాలి కదా. 2000 కన్నా ఎక్కితే తీసుకోరు. 1500 ఎక్కి అవసరం లేదు మనకు అని చెప్పారు కదా వాపస్ అనిపించారు. అది వాళ్ళు అయితే 2000 కన్నా ఎక్కితేనే తీసుకొని 2000 కన్నా ఎక్కితేనే ఓటెత్తామని చెప్పారు. అదే మరి ఎవరు వచ్చినా 2000 తక్కువ తీసుకోవద్దు. ఏం చెప్తున్నా? ఓటుకు నోటు అమ్మకూడదు, సారీ నోటుకు ఓటు అమ్ముకోకూడదు అదన్నమాట. చూసి ఆలోచించి ఓటేయండి.